ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. 2026 సంవత్సరం జనవరి 3వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు మీ జీవితంలో గంభీరమైన గొప్ప కార్యాలు చేయాలని దైవజనుడిగా నేను ఆశపడుతూ యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. మంచిది. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. జనవరి 3వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం నిర్మల్ జిల్లా తానూరు మండలం. ఈ తానూరు మండలంలో మొత్తం 31 గ్రామాలు ఉన్నాయి. ఈ 31 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతున్నాం. ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా తానూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 31 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు ప్రభు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం చేసి మహిమను పొందుకోండి. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణమునకు సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు అంటున్న మాట, ఎవడైనాను నా దగ్గరికి వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు ఎందుకు యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారంటే, శరీరము ఎవరిలో అయితే పనిచేస్తుందో వారు ప్రభుకి శిష్యులు కాలేరు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనలో శరీరం పని చేయకుండా మనలో ఆత్మ పని చేయాలి అంటే నా భార్య, నా భర్త, నా అక్క, నా చెల్లెలు, నా కులము, నా జాతి అని ఎవరైతే వాటిని ద్వేషిస్తారో, వాటిని ఎవరైతే విడిచిపెడతారో
వారి హృదయంలో స్థానం లేకుండా ఎవరైతే ప్రభు కొరకు నిలిచి ఉంటారో వారే శిష్యులు కాగలుగుతారు. ఈ మాట ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఈ మాటను బట్టి ఎంతోమంది చీకటి ఖండంగా పిలువబడుతున్న మన భారతదేశానికి వచ్చి దేవుని ప్రేమను అందించారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, ఈ ఒక్క మాటను బట్టి ప్రపంచ దేశాల నుండి తల్లిదండ్రులను విడిచి భారతదేశానికి మిషనరీలుగా వచ్చి వారి జీవితాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. వారి నిజమైన శిష్యులుగా ప్రభు చేత పిలువబడతారు. కొంతమంది భార్యను, పిల్లలను విడిచిపెట్టి, కొంతమంది స్వజనులను విడిచిపెట్టి, కొంతమంది అన్నదమ్ములను, అక్క చెల్లెలను విడిచిపెట్టి, అంత మాత్రమే కాకుండా చాలామంది వారి ప్రాణాన్ని ద్వేషించి, అంటే ప్రభు కొరకు ప్రాణము పెట్టడానికి ఏమాత్రము వెనుకంజ వేయకుండా భారతదేశానికే కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాలకి మరి సువార్త మిషనరీలుగా వెళ్ళిన యోధులు ఉన్నారు. వారే నిజమైన శిష్యులు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చారు, భార్య పిల్లలను విడిచిపెట్టి వచ్చారు, అక్కజల్లను విడిచిపెట్టి వచ్చారు, అన్నదమ్ములను విడిచిపెట్టి వచ్చారు. వారి ప్రాణాన్ని వారు ద్వేషిస్తూ అనేక మంది ప్రభు కొరకు అరిగిపోవటానికి సిద్ధపడి వారు నిజమైన శిష్యులుగా ప్రభు కొరకు నిలవబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది దైవజనులుగా పిలువబడుతున్నవారు భార్యకి ఎక్కువ ప్రాధాన్యత, పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత, భర్తకి ఎక్కువ ప్రాధాన్యత, అన్నదమ్ములకి ఎక్కువ ప్రాధాన్యత, కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వారిని మనం చాలామందిని చూస్తున్నాం. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక విచారకరమైన సంగతి అది. కనుక రండి, ప్రభు అంటున్నారు కదా, నా నిమిత్తం తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భార్యను, పిల్లలను అందరినీ విడిచిపెట్టిన వాడే నాకు శిష్యుడు అవుతాడని. మనము విడిచిపెట్టడం అంటే వాళ్ళని విడిచిపెట్టడం కాదు, మన హృదయంలో వారికి స్థానం లేకుండా ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చి ఆయన ముందు నిజమైన శిష్యులుగా నిలబడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు, మీకు వందనాలు. అవునయ్యా, నీ నిమిత్తము తల్లిదండ్రులను, అన్నదమ్ములను, భార్యను, పిల్లలను, స్వజనులను, అక్క చెల్లెండ్రులను విడిచిపెట్టి జీవితాలు మీ కొరకు ఖర్చు పెట్టిన వారిని మేము ఎరుగుదాం. దేవా, అటు రీతిగా మేము ఖర్చు అయిపోవడానికి మీ సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.